ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప లోక్సభ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ శీలం, రాజమహేంద్రవరం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలో దిగనున్నారు. నిజం కూడా చేసేవాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిని అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు, ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా, అలాంటిది ఒక్కరోజు కూడా అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే, అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారైతే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది, ఆలోచన చేయండి. మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల చేయనున్నారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి?
ఎస్ శ్రీకాంత్ చెప్పండి, ఏపీ కాంగ్రెస్ అభ్యర్థి తొలి జాబితా విడుదలైన దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తాన్ని చూసుకుంటే ఈ రోజు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా తన తండ్రి సమాధి వద్ద ఈపులపైన కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కాంగ్రెస్ తొలి జాబితా కూడా విడుదల చేసింది. శాసనసభకు సంబంధించి కూడా 114 స్థానాలను కూడా ఈరోజు విడుదల చేసింది. ఎంపీకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి మీద కూడా కడప నుంచి కూడా షర్మిల కూడా బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొదటి నుంచి అనుకున్నట్టే షర్మిల ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు అనుకున్నట్టే షర్మిల కూడా కడప నుంచి పోటీ చేయని నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా కడపలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఇటు అవినాష్ రెడ్డి సంబంధించి ఇద్దరు కూడా పోటీ చేయడం కూడా హాట్ టాపిక్ అవ్వరింది. ఇంకా కొంతమంది 114 శాసనసభ స్థానాలు మాత్రం ఈరోజు ప్రకటించడంతో మిగతా స్థానాలు కూడా ఒక 2 రోజుల్లో కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక విమానంలో కూడా ఈ రోజు కడప చేరుకొని అనంతరం ఇడుపులపైకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా నా తల్లి విజయమ్మతో కూడా కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా తొలి జాబితా కూడా షర్మిల అయితే విడుదల చేసిన పరిస్థితి. ఇంకా 2-3 రోజుల్లో కూడా మిగతా శాసనసభ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. సోని, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇష్టపడేలా